నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన 'బంగారు గాజులు' అనే ఒక కథను విందామండి. కథ రచించిన వారు ఎల్లమర్తి అనురాధ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. అను అను లేమ్మా, బయట మంచు పక్షుల కిలకిలా రావాలి, ఎన్ని మిస్ అయిపోతున్నావో. దుప్పటిని మళ్ళీ తల మీదకి లాగేసుకుంటూ నిద్రపోని అన్నయ్య. ప్రాతకాలం, అందమైన ప్రకృతి. ఎంత చెప్పినా వెనుక వేస్ట్ చేసుకుంటావు. లేచి ఏదైనా రాసుకో. ఒక పక్క కోపం వచ్చి తన మీద అరుస్తుందేమో అని భయం, మరొక పక్క ఊహ కలం పుచ్చుకుంటే ఆగిన ప్రవాహంలో ఆమెలో కదిలే రచనాఝురి. నిజమే, ఒక్కసారి పెన్ను విదిలిస్తే ఒక కవితా పుష్పం రాలి పడుతుంది. ఒక వ్యాసానికి హెడ్డింగ్ పెట్టిందంటే చివరి వరకు కలం ఆగదు. ఆలోచిస్తున్నట్లు కూడా కనిపించదు. ఈ కథ సరే పేర్ల గురించి ఆలోచిస్తుందే తప్ప పాత్రలు కథనం గురించి ఆలోచించదు. ఏ రచన పడ్డా 100 ఉత్తరాలు ఇంటి ముందు వాళ్తాయి. అందులో కొందరు మీ రచనల ద్వారా మా మనస్తత్వాలు మార్చుకున్నాం అని తెలియజేస్తూ ఉంటారు. ఏకసంధాగ్రాహికి ఆ ఒక్కసారి చదవడం బద్ధకం అన్నట్లు ఈ నా తల్లికి ఆ కలం పట్టడమే బద్ధకం. ఈ బద్ధకం ఎప్పుడు నా చెల్లిని వదిలిపడుతుందో ఆ రోజు దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతాను అనుకున్నాడు మనసులో. అన్నయ్య కామ్ అయిపోవడంతో వెళ్ళిపోయాడని హాయిగా పడుకోవచ్చు అనుకుంటూ కళ్ళు అరకొరగా విప్పిన ఆమెకు ఆరాధనంతా కళ్ళల్లో నింపుకుని తన వైపే చూస్తున్న అతను కనిపించాడు. వాటిని అలా చూడాలనిపించినా ఇప్పుడు లేపి ఏదో ఒకటి రాయమని షంటుతాడు. చక్కటి నిద్రపోతుంది అనుకుని తల దాచుకుని కళ్ళు మూసుకుంది. అరే దొంగ, నీ దొంగ నిద్ర నాకు తెలియదు అనుకోకు. లేమ్మా, విసుగు విరామం లేకుండా అలా బతిమలాడుతున్నాడు. అరే నన్ను వదిలే, లేచాక రాస్తానులే గునుస్తున్నట్లుగా అనేసి 3 అంకెలా తీసుకుని పడుకుంది. ఇక బ్రహ్మరుద్రాదులు వచ్చినా లేవదు. నిరాశతో కదిలాడు. రచనలు చేసేవాళ్ళు చాలామంది మూడు ఉండాలంటారు. అదేమిటో అన్వేషితకి అదేం లేదు. ఎప్పుడేది తలుచుకుంటే అది రాసేసేస్తుంది. ఒక కథ అయినా అంతే. అనుకోవడం అంటూ జరగదు, కానీ అనుకుందంటే చక్కగా రాసిస్తుంది. రాయాలనుకుంటే ఆమెను ఎవ్వరూ ఆపలేరు. పక్కనే నానా రగడా జరుగుతున్నా తన పని ఏమిటో తనే. అప్పుడు ఆశ్చర్యపోవడం తన వంతు అవుతుంది. కానీ అలాంటి లక్షణాలు సంవత్సరానికి ఏ ఒక్కటో రెండో. తన చిన్నారి చెల్లి, ఇంకా చెప్పాలంటే తన బంగారు తల్లి. తనకంత శక్తి ఉండి ఇలా ఎప్పుడో ఒకసారి రాయడం అతనికి నచ్చదు. నిరంతరం ప్రవహించే నదిలా ఆమె కలం ఉరకలు వేయాలి. అవి వేలాది మంది, లక్షలాది మంది చదివి ఆమెను మెచ్చుకొని ఆశీర్వదిస్తుంటే ఆనందంతో తన కళ్ళకు ఆనంద బాష్పాల పొరలు కమ్మాలని తీవ్రమైన కోరిక. అది తీరేదెప్పుడో. ఇదిగో తెల్లవారి 7 గంటల దాకా నిద్ర లేవదు. ఏమిటోరా, నాకు తెల్లవారుజామున లేవాలంటే బాగోదు. ఆ టైంలో వెచ్చగా దుప్పటిలో ముసుగు తన్నేయాలి కానీ అంటూ రాగాలు తీస్తుంది. అంటే తను కరిగిపోతాడు. అడుగు వేస్తే ఎక్కడ కందిపోతుందోనని తన అరచేయి మీద నడిపించాలనిపిస్తుంది. అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోవడంతో ఒకరికొకరం అయ్యాం. అందరూ ఉన్న అందరికీ దూరంగా ఉండడం, ఎప్పుడు అమ్మా నాన్న గుర్తుకొచ్చే అది బాధపడుతుందోనని ఆలోచన రానియకుండా అణువణువున ప్రేమ నింపుకొని అపురూపంగా ఆమెను చూసుకుంటున్నాడు. ఇంకా ఎవరికైనా పంచడానికి అసలు ఎవరైనా ఉంటే కదా. దాని నోట్లోంచి ఇది ఉంటే బాగుంటుందేమో అనే లోపే అది అక్కడ ప్రత్యక్షమైపోతుంది. వంట కూడా తనే చేస్తాడు. తనంతే. ఎందరు అతి అనుకున్నా ఈయనకైనా పెద్ద చెల్లి ఉంది అని ఎందరు పడని తను మాత్రం తన చెల్లిని అపురూపంగా చూసుకోవాల్సిందే. నోరు తెరిచి ఇది కావాలని ఒక్కడి కూడా అడగదు. తనకేం కావాలో అన్నీ తనే అందిస్తాడు. అలాంటిది ఒకరోజు, అన్నయ్య, పిల్లల మధ్య గడపడంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ ఉండదు. నేను టీచర్ కావాలనుకుంటున్నాను, బీఎడ్ చదువుతాను అంది. అంటే వెంటనే అప్లికేషన్ పెట్టడం, గవర్నమెంట్ కాలేజీలో సీటు రావడం, రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అన్నీ అంచెలంచెలుగా జరిగిపోయాయి. ఇక 2-3 నెలల్లోనే చదువు అయిపోతుంది కూడా. అప్పుడు తన బుజ్జి చెల్లి ఒక టీచర్. ఎంత పెద్దదైనా తన కంటికి చిట్టి తల్లిగా కనిపించే తన చిన్నారులకు పాఠాలు చెప్పడం, కూర మాడువాసన వస్తుంది. అయిపోయిందే అని ఆలోచిస్తుంటే అంతే, గ్యాస్పై ఆర్పి వంట అయిందనిపించాడు. చెల్లి అని పిలిచాడు, పలకలేదు. ఇలా కాదని బుల్లి గడియారాన్ని తెచ్చి దాని నెత్తి మీద ఒక నొక్కు నొక్కాడు. అంటే అది 7 o'clock అని టైం చెప్పింది.
అదే తన కార్యక్రమం అన్నట్లు. టక్కున దుప్పటిని అవతలికి విసిరేసి గుడ్ మార్నింగ్ అన్నయ్య అంది. ఇక చక్రం లెక్క గిర్రును తిరిగితే కానీ కాలేజీ టైంకి రెడీ అవ్వదు. బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చాడు. అది నేను చేసుకోలేనా? టైం లేదు కానిచ్చి, ఆ తర్వాత టిఫిన్ ఎగ్గొడతాం. అందుకే ఇదంతా. బ్రష్ చేసుకుంటే వచ్చేటప్పటికి పాలు వేడి చేశాడు. పాలు తాగుతుంటే స్నానానికి నీళ్లు తోడాడు. 4 చెంబులు గుమ్మరించుకుని బయటకు వచ్చింది. ఈరోజు అసైన్మెంట్కి బొమ్మలు వేసి రంగులు స్కెచ్తో వేయడం మర్చిపోయింది. అది ఈరోజు సబ్మిట్ చేయాలి ఎలా అనుకుంటూనే బొట్టు పెట్టుకుని జడ వేసుకుంది. ప్లేట్లో ఇడ్లీ పచ్చడితో రెడీ. అన్నయ్య, నిన్న వర్క్ కంప్లీట్ చేయలేదురా, ఈ రోజుకి టిఫిన్ వదిలే, నన్నది చేసుకొని. అను బంగారు, అది ఎప్పుడో రెడీ. 3 ఇడ్లీలు తిను చాలు అన్నయ్య అంది ముఖం బాధగా పెడుతూ. అసలే చిన్నవి, ఒక్కటి ఇంకొకటి తినేసి ఆపే, మధ్యాహ్నం దాకా ఉండాలి కదమ్మా. సర్లే అంది. ఇప్పటి నుంచి అలా మాట్లాడుకుంటే 6 డజన్ తినాలంటాడు. అందుకే ఈ టెక్నిక్. చాట్ చుట్టూ పాడవకుండా పేపర్ చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసి ఉంది. అన్నయ్య ఫినిషింగ్ టచ్ ఇచ్చాడంటే తను చూసుకోనక్కర్లేదు అనుకుంటూ కాళ్ళని చెప్పుల్లో దూర్చింది. పరుగులాంటి నడకతో బయటపడుతూ అన్నయ్య వెళ్ళొస్తాన్రా అంది. అలాగే జాగ్రత్త, టైం ఏమీ అవ్వలేదు, కంగారు పడకు అని టాటా చెప్పి లోపలికి వచ్చాడు. ఇక తను ఆఫీసుకు తయారవ్వాలి. అనుని పంపితే గానీ తనకు ప్రాణం కుదుట పడదు. దానికోసం ఎంత శ్రమైనా బాధ ఉండదు. పైగా ఎంతో తృప్తి. ఏ జన్మ అనుబంధమో దానితో మంచి మంచి కథలు రాయించాలని తన కోరిక తీరడం లేదు. అదొక్కటి తీరితే చాలు. మళ్ళీ నీ ముక్కు ఏందిరా అంటే తల చుట్టూ తిప్పి చూపించినట్లు తన ఆలోచనలు మళ్ళీ అక్కడికే వచ్చాయి అని తలుచుకుని నవ్వుకున్నాడు. ఎంతసేపు నా గురించేనా నీ ఆలోచనలు? నీ గురించి ఆలోచించుకోవా అని అను అడిగే తీరు గుర్తుకు వచ్చి, నా గురించి ఆలోచించడానికి నువ్వు ఉన్నావుగా అనే రొటీన్ సమాధానం కూడా గుర్తుకు వచ్చింది ఆ క్షణంలో. ఎప్పటికీ తామిలా ప్రేమగా ఉండిపోతే అంతకన్నా ఆనందం ఏముంటుంది? పోట్లాట అనేది తమ దగ్గరికి రాకూడదని తన అభిప్రాయం. అయితే అన్నీ తనే చేస్తున్నాడని విసుక్కుంటూ అలుగుతుంది అను. 7 గంటలు లేస్తే పనులు ఎలా అవుతాయో ఏమిటో పిచ్చి తల్లి అనుకుంటూ ప్యాంటు షర్టు వేసుకుని గదికి తాళం వేశాడు. గదికి తాళం వేసినట్లే ఆలోచనలు ఆపడానికి కూడా తాళం ఉంటే ఎంత బాగుంటుంది. కాలేజీ నుంచి తిరిగి వస్తున్న ఆమెకు వెళ్ళగానే టీ కప్పుతో ప్రత్యక్షమయ్యే అన్నయ్య గుర్తుకొచ్చాడు. సంతోషంతో హృదయం బరువెక్కింది. ఎంత ప్రేమ! కట్టి రెప్పైనా ఏమారుతుందేమో కానీ తనన్న అంతకంటే మిన్నగా చూసుకుంటాడు. ఈ జన్మకి ఇది చాలు. అన్నయ్య మాట తను ఏదీ కాదనదు. అదొక్కటి తప్ప. అదే కథలు రాయడం. నిజమే, వాన కురుస్తున్నప్పుడు బాల్కనీలో కూర్చుని రాసుకోవాలనిపిస్తుంది. వెన్నెల చల్లగా దూదిపరుపులా పరుచుకుంటే కవిత్వం దానంతటదే వస్తుంది. ఉన్నట్టుండి ఏ ఆడపిల్లో వరకట్నపు చావుకో బలైపోతే ఆమె బలహీనతను తిరస్కరిస్తూ అందుకు కారణమైన వారిని కలంకత్తితో చంపేసేటట్లు ఆవేశంగా రాయాలనిపిస్తుంది. అప్పుడు తన కళాన్ని ఏ శక్తి ఆపలేదు. ఎందుకో కథల వైపుకు తన ధ్యాస వెళ్ళడం లేదు. అప్పుడొకటి అది ఆకాశవాణి యువరానికి మాత్రమే పరిమితం అన్నట్లు రాయడం. ఏ పత్రికలకు తను రాయకపోవడం అన్నయ్యకి ఇష్టం ఉండదు. కవితలు వ్యాసాలకే పరిమితం అయిపోతావా? మంచి కథ రాయరా, బంగారు గాజులు కొనిపెడతాను అన్నాడు మొన్న ఈ మధ్య. నిజంగా అందరి ఆడపిల్లల్లా బంగారంకి ఆశపడుతుందా? నెవ్వర్. కానీ బంగారం లాంటి అన్నయ్య ప్రేమకు కట్టుబడుతుంది. మేలిమిలా మెరిసిపోయే ఆ మనసుకు పాదాభివందనం చేస్తుంది. దానికోసం తన ప్రాణాలనైనా పణంగా ఇవ్వగలదు. అలాంటిది అన్నయ్య అడిగితే కథ రాయలేదా? కాకపోతే అదేమిటో తెల్లవారుజామున లేవాలంటే తగని బద్ధకం. నిజంగా ఆ కుహులు కిలకిలా రావాలు ప్రశాంత వాతావరణాన్ని తనకి ఎంత మాత్రం ఎంజాయ్ చేయాలని ఉండదు. కానీ పొద్దున్నే లేవాలంటే ఆ టైంలో ఊహలు మరింత పదునుగా ఉంటాయనేది అన్నయ్య వాదన. అప్పుడైతే నేను ఇంకా బాగా రాస్తానని, ఆ టైంలో లేపాలని ప్రతిరోజు ప్రయత్నిస్తాడు. కానీ తను ససేమిరా వినదు. ఆ ప్రయత్నమే చేయదు. ఎందుకో ఆ ఆలోచనే తనకు నచ్చదు. లేచిన ఏ పని తనతో చేయనివ్వడు. పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు, ఇప్పుడైనా సుఖపడు అంటాడు. ఇన్నాళ్ళు తననింత అపురూపంగా చూసుకున్న అన్నయ్యకు అంతకంటే మంచిగా చూసుకునే వదిన రావాలి. అప్పుడు కదా తనకు ఆనందం. ఇంటికి అన్నయ్య కోరిక తీర్చే మంచి కథ రేపే స్టార్ట్ చేయాలి. దేని మీద రాయాలో ఈ రాత్రి ఆలోచించుకోవాలి. పొద్దున్న అన్నయ్య కంటే ముందే అలారం పెట్టుకుని తెల్లవారేపటికి వాడి ముందు వాడు కోరుకునే కథను పరవాలి. దేవుడా రేపొక్కరోజు నా బద్ధకం తమ్ముడిని పక్కకు తీసుకెళ్ళు అని ప్రార్థించింది.
ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా తన ఆలోచనలు, అనుభవాలు పూసగుచ్చినట్లు అన్నకి చెప్పే ఆమె, ఆ రోజు తన ఆలోచనలు అతనికి తెలియనివ్వలేదు. అతన్ని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తాలని, అసలు ప్రింట్ అయ్యాక చూపిస్తే మరింత థ్రిల్ అవుతాడేమో! చూద్దాం, ముందు రాశాక కదా! చాలామంది ప్రజలకు బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన తక్కువని, దాని గురించి కథ రాసి సందేశాన్నిద్దామని దృఢనిశ్చయం తీసుకున్నాక కానీ ఆమె కంటి మీద కునుకు రాలేదు. తొలికూడి కూసింది. అదే ధ్యాసలో నిద్రపోయిన ఆమెకు ఠక్కున మెలకువ వచ్చింది. టైం చూస్తే 3 గంటలు. ఒక్క సెకను ఎవడు లేచి రాస్తాడు హాయిగా ముసుగు తన్నేక అని మనసు ఉడంకించింది. ఈరోజు ఇలాంటి బలహీనతలకు లొంగకూడదు అని ఒక్కసారి తల విదిలించుకుంది. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలకు స్వస్తి చెబుతూ దుప్పటి కూడా మడత పెట్టనివ్వని అన్నయ్య, తను చదువుకుంటుంటే నిద్రపోవడానికి అరేంజ్మెంట్స్ చేసే అన్నయ్య పక్క మంచంలో మంచు బిందువుల ఎంత హాయిగా నిద్రపోతున్నాడో ఒక్కసారి అతని నుదుటిని ముద్దాడింది. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని పేపర్లు పెన్ను తెచ్చుకుని కూర్చుంది. అంతా నిశ్శబ్దం. నిశ్చలమైన మనసుతో రాయడం ప్రారంభించింది. గంటలు గడుస్తున్నాయి. ఆమె చేతిలో కలం మాత్రం ఆగలేదు. అదృష్టం కొద్దీ రోజు 5 గంటలకు లేచి అతను లేవలేదు. 6 గంటలకు సమాప్తం అనే పదంతో ముగించింది. గబగబా కథకు హామీ పత్రం రాసి కవర్లో పెట్టింది. దారిలో ఫోటోస్టాట్ తీసి ఒక కాపీ తన దగ్గర ఉంచుకుని ఒకటి పోస్ట్ చేయాలని నిశ్చయించుకుంది. ఈరోజు అన్నయ్య చేసే పనులన్నీ తనే చేయాలని చకచకా పనిలోకి దిగింది. గంటలో అన్నీ కంప్లీట్ చేసింది. ఇప్పటికీ అన్నయ్య లేవలేదంటూ కొంపతీసి ఏ జ్వరమన్నా రాలేదు కదా అన్న కంగారుగా నుదుటి మీద చెయ్యి వేసింది. చల్లగానే ఉంది అమ్మయ్య అని కంగారు పడిన మనసు బాధను చల్లగా నిమిరి అన్నయ్య అని పిలిచింది. మత్తుగా కళ్ళు విప్పాడు. బలవంతంగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా తన బంగారు తల్లి. అంతే, మత్తు అంతా ఎగిరిపోయింది. ఏమిట్రోయ్ విచిత్రం, టైం ఎంతయింది? నువ్వు నన్ను నిద్ర లేపడం ఏమిటి? అరే, చప్పగా తెల్లారిపోయిందే. పక్కనే ఉన్న గడియారాన్ని ప్రెస్ చేశాడు. ఇట్ ఈస్ 7 o'clock అంది. నిన్నంతా ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందమ్మా, అందుకే మెలకువ రాలేదనుకుంటాను. మళ్ళీ నీ కాలేజీ టైం అవుతుంది. నువ్వు తొందరగా రెడీ అవ్వు. ఈలోపు నేను టిఫిన్ చేసేస్తాను. కంగారు పడడం ప్రారంభిస్తుంటే కిలకిలా నవ్వింది. ఏమిట్రా నవ్వుతున్నావు అన్నాడు తలదూకుంటూ. అన్న బంగారు, ఈరోజు నా టిఫిన్కి నువ్వు బలి. నేను వండేశానుగా. నిజమా? వెధవ నిద్ర. ఎందుకురా నీకంత కష్టం? బయట హోటల్ నుంచి తెచ్చేవాడినిగా. ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడైనా నేను లేవకపోతే అలా చేద్దామని. అక్కర్లేదురా బాబు, నువ్వు వెళ్ళి హోటల్లో ఇడ్లీలన్నీ తెచ్చి నన్ను తినమని చంపుతావు. ఒక్కరోజు చేస్తే ఏం కందిపోన్లే. ఈరోజు ఎందుకో నువ్వు చెప్పే ప్రాతకాలాన్ని సందర్శించాలనిపించింది, అందుకే లేచాను. మంచి పని చేసావు. ఏమైనా రాసావా? అబద్ధం చెప్పడం ఇష్టం లేక. నీకెప్పుడు ఆ కథలు గొడవేనా? నాకెంత లైఫ్ ఉంది ముందు రాయడానికి. ఇప్పటి నుంచి ఏం తొందర చెప్పు. అల్లరి సమాధానానికి కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. ఇంతేనా అన్నట్లు. అది చూసిన ఆమె మనసు చివుక్కుమంది. వెంటనే కథ తెచ్చి చేతిలో పెట్టాలనిపించింది. కానీ అలా చేయలేదు. కామ్గా అక్కడి నుంచి తప్పుకుంది. ఆ రోజు ఆదివారం. ఇద్దరికీ సెలవు రోజు. వారంలో పడ్డ కష్టం అంతా మర్చిపోయే రోజు తనకి. అన్నయ్యకి మాత్రం ఆదివారం రాసుంటే ఎంత బాగుండేది. ఎవరో అయినా తన రెస్ట్ ఉండదు. తను ఇద్దామన్నా ఒప్పుకోడు. పక్క మంచం ఖాళీగా ఉంది. పేపర్ తేవడానికి వెళ్ళాడనుకుంటా. ఆంధ్రభూమితో తయారవుతాడు. ఎందుకో వాడికి ఆ పేపర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అదే కొంటాడు. 100 ఏళ్ల ఆయుష్లో అప్పుడే లోపలికి వచ్చాడు. గబుక్కుని దుప్పటి పైకి లాక్కుంది. అన్నయ్య తను లేచానన్న విషయం గమనించకుండా. తను లేవలేదంటే హాయిగా పేపర్ చదువుకుంటాడు. తను లేస్తే తన చుట్టూనే తిరుగుతాడన్న విషయం తనకు తెలిసిందేగా. మంచం మీద పడుకొని పేపర్ హెడ్లైన్స్, జిల్లా ఎడిషన్ల వార్తలు చదివేసి ఆదివారం అనుబంధం తీశాడు. తనకిష్టమైన ఈ వారం కథ తీశాడు. కథ చదువుదామని. కథ పేరు ప్రాణదానం. ఎవరు రాశారు అని చూస్తే అన్వేషిత అని ఉంది. అరే, చెల్లి పేరే. అది రాసిందా? ఉత్కంఠ ఆపుకోలేక చెల్లి వైపు చూశాడు. కదలికను బట్టి ఇటు తిరుగుతున్నాడని గ్రహించి కళ్ళు మూసుకుందామె. నిద్రపోయింది. లేపడం ఎందుకు, ముందు చదువుతా అని చదివాడు. అంతా చదివాక మంచి కథ చదివానన్న సంతృప్తి మిగిలింది. కానీ చిన్న అసంతృప్తి. అది తన చెల్లి రాసుంటే ఎంత బాగుండేది. ఎవరో అయినా తన చెల్లిలాంటి అమ్మాయే. దానికి లేవగానే చూపెట్టాలి అనుకున్నాడు. ఈలోపు గుడ్ మార్నింగ్ అంది ఆమె. అరే, అన్వేషితట కథ ఎంత బాగా రాసిందో
ఒక్కసారి లేచి చదవరా అన్నాడు. ఆత్రంగా తీసి చూసింది. అది తను బ్లడ్ డొనేషన్ గురించి రాసిన కదే. పిచ్చి అన్నయ్య, ఆ అన్వేషత ఎవరో కాదు, నీ చెల్లెలే అని లేచి వెళ్ళి రఫ్ కాఫీ తెచ్చి చూపించింది. ఇక అతని ఆనందానికి అవధులు లేకపోయింది. చెల్లి అంటూ ఆమెను గిరగిరా తిప్పేశాడు. కళ్ళు తిరుగుతున్నాయిరా అన్నాయి అన్నా వినిపించుకోలేదు. మళ్ళీ ఒకసారి చదివాడు. చాలురా, మంచి కథ రాసావు, ఇట్రా అని దగ్గరికి పిలిచి 2 చేతులతో ఆమె నుదుటిని దగ్గరగా తీసుకుని ముద్దిచ్చాడు. అన్నయ్యకు ఆనందం వచ్చినప్పుడల్లా చేసే పనే అది. ఈరోజు వంట పని ఏం లేదు, బయటికి పోదాం, ఈ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అని డిక్లేర్ చేశాడు. అలా అతనిచ్చిన స్ఫూర్తితో ఎన్నో కథలు ఆమె కలం చెట్టుకు కాశాయి. ఆ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీకి ఆమెను సెలెక్ట్ చేశారు. అంత తక్కువ సమయంలో ఆ అవార్డును అందుకున్న తొలి మహిళగా ఆమెను అందరూ కీర్తించారు. దేశ ప్రధానితో బహుమతి అందుకోవడం అంటే మాటలా? ఆ అదృష్టం ఆమెకు దక్కింది. ఆ అనుభూతిని చెరగని బొమ్మగా గుండెల్లో పదిలంగా దాచుకున్నాడు అతను. రాత్రి 10 గంటల సమయం. పున్నమి వెన్నెల. డాబా అంతా మల్లెపూల్లా పరుపులా పరుచుకుంది. అప్పటికి అతను 2 చాపలు వేసి వాటిపై పరుపులు పరిచి తెల్లటి దుప్పట్లు వేశాడు. రారా అను పిలిచాడు. వచ్చి అన్నయ్య పక్కన కూర్చుంది. డాబా పక్కనే ఉన్న కొబ్బరి చెట్లు, గాలి, చల్లని వెన్నెల, ప్రాణప్రదమైన అన్నయ్య. ఇంతకంటే అదృష్టం ఇంకేం ఉండదేమో అనుకుంది. నెమ్మదిగా అన్నయ్య ఒడిలో చేరింది. గాలికి ఎగురుతున్న ఆమె కుర్లను దువ్వుతూ అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతున్నాడు. ఈరోజు అమ్మా నాన్న ఉంటే ఎంత సంతోషించేవారు. తమకి కన్నవారి ప్రేమను పంచుకునే అదృష్టం లేదని భగవంతుడు తన చిట్టి తల్లికి కవిత్వం రాసే శక్తినిచ్చి అవార్డులను, అమ్మా నాన్నలను ప్రసాదించాడేమో. అక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా పొగిడారు. తన చిట్టి తల్లి ఏమి రాసినా సామాజిక స్పృహ ఉంటుందట. సమాజానికి ఇలాంటి రచయిత్రులే కావాలని అంతటి పెద్దలు ఆశీర్వదించడం. అప్పటిదాకా దిండి కింద దాచిన బంగారు గాజులు తీసి చెల్లి చేతికి తొడిగాడు. అవి మిలమిలా మెరుస్తున్నాయి. అది చూసి అన్నయ్య కళ్ళల్లో కాంతులు అనుకుంది. వెంటనే అన్నయ్య చేతులను ముద్దు పెట్టుకుంటే, అదేంటిరా అంటుంటే, అవునన్నయ్య, ఈ చేతులే కదా నన్నింత దాన్ని చేసింది. నాకు ఈ బంగారు గాజులు కాదన్నయ్య శాశ్వతం. దాని రూపంలో కనిపించే ఆప్యాయత, అనురాగాలు నీ ప్రేమకు తార్కాణం. నేను తనువు చాలించిన వీటిని మాత్రం నా శరీరం నుంచి వేరు చేయకు. ఆ అవార్డు కన్నా నీ బంగారు మనసుతో ఇచ్చే బంగారు గాజులే నాకెంతో మక్కువ అంది అపురూపంగా అన్నగారిని చూస్తూ. సమాజం తప్పు చేస్తే తట్టి లేపాల్సిన కవి నిద్రపోతే ఎలా? అతనెప్పుడూ మెలకుగానే ఉండాలి. సమాజంలోని రుగ్మతలకు మందులిచ్చే డాక్టర్ కవి. అతనికి కలం నుంచి కవిత్వం నీటి జలంలా ఊరుతూనే ఉండాలి. కథలు పుట్టుకు రావాలి. ఆ కథల ద్వారా, పాత్రల ద్వారా ప్రజలకు మంచి సందేశాన్ని అందిస్తూ ఉండాలి. బలహీన మనస్తత్వం గల వాళ్లకు ఆత్మబలాన్ని ఇవ్వగల ఆయుధం కలం మాత్రమే. అలాగే కవికి ప్రశంస, విమర్శ రెండూ కావాలి. ఒకటి కలం కదిలేందుకు, రెండోది తనను తాను సరిదిద్దుకోవడానికి, కవిగా ఎదగడానికి. తనకు అలాంటి చెల్లెలు లేదని మూత ముడుచుకొని ఈర్ష్యగా మబ్బుల్లోకి మాయమయ్యాడు మచ్చలేని చంద్రుడు. కథ సమాప్తం. భలే ఉందండి కథ. ఏంటో చాలా ఆనందంగా అనిపిస్తుంది చదువుతుంటే. ఏంటో మనం లేచినప్పటి నుంచి కష్టాల సుడిగుండాల్లో కొట్టు చస్తూ ఉంటాం కదా. ఈ కథలు అలాంటివి ఏమీ లేకుండా హాయిగా వెళ్ళిపోయింది. నాకు నిజంగా ఉంటానండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో.